అనగనగా హస్తినాపురం అనే మహారాజ్యాన్ని సంతనుడు అనే ధర్మపరాయణుడైన రాజు పాలించేవాడు. అతడు గంగాదేవిని వివాహం చేసుకున్నాడు. గంగ తన పిల్లలను నదిలో వదిలేస్తున్నా సంతనుడు ప్రశ్నించలేదు. చివరికి ఒక్క కుమారుడు మిగిలాడు. అతడే దేవవ్రతుడు. సంతనుడు మరొక స్త్రీని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె కుమారుడే రాజు కావాలని కోరింది. తండ్రి సుఖం కోసం దేవవ్రతుడు రాజ్యాన్ని త్యజించి జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజునుండి అతడిని భీష్ముడు అని పిలిచారు. సంతనుడి కుమారుడు విచిత్రవీర్యుడు. చిన్న వయసులోనే మరణించాడు. కురువంశం కొనసాగేందుకు వ్యాసమహర్షి ఆశీర్వాదంతో రాణులకు సంతానం కలిగింది. అందులో ధృతరాష్ట్రుడు మరియు పాండుడు జన్మించారు. ధృతరాష్ట్రునికి 100 మంది కుమారులు పుట్టారు. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు. పాండుడికి 5 కుమారులు: యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీరే పాండవులు. పాండవులు చిన్నప్పటినుంచే ద్రోణాచార్యులు అందరికీ విద్య నేర్పారు. అర్జునుడు విలువిద్యలో అత్యుత్తముడయ్యాడు. కాలక్రమంలో ద్రౌపది స్వయంవరం జరిగింది. అర్జునుడు కఠినమైన లక్ష్యాన్ని ఛేదించి ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం ఆమె పాండవుల 5 భార్య అయింది. రాజ్య విభజనలో పాండవులకు అడవిలాంటి భూమి ఇచ్చారు. వారు దానిని అభివృద్ధి చేసి ఇంద్రప్రస్థం అనే అద్భుత నగరంగా మార్చారు. యుధిష్ఠిరుడు రాజుగా ధర్మపాలన చేశాడు. ఇంద్రప్రస్థంలో నిర్మించిన మాయాసభలో దుర్యోధనుడు అవమానానికి గురయ్యాడు. అదే అతని ద్వేషానికి కారణమైంది. శకుని సహాయంతో పాండవులను పాశాల ఆటకు పిలిచాడు. యుధిష్ఠిరుడు ఒక్కొక్కటిగా తన సంపదను, రాజ్యాన్ని, చివరకు తన సోదరులను, ద్రౌపదిని కోల్పోయాడు. ద్రౌపదిని సభలో అవమానించారు. ఆమె కృష్ణుణ్ణి ప్రార్థించగా అంతులేని వస్త్రంతో ఆమె పరువు రక్షించబడింది. పాండవులు 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలని ఒప్పందం కుదిరింది. వారు కష్టాలతో కూడిన వనవాసాన్ని పూర్తి చేశారు. అజ్ఞాతవాసం తరువాత తమ రాజ్యం కోరారు. కాని దుర్యోధనుడు సూది మొనంత భూమి కూడా ఇవ్వనని తేల్చి చెప్పాడు. శాంతికోసం కృష్ణుడు దూతగా వెళ్లినా ఫలితం లేకపోయింది. ఇలా కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. యుద్ధానికి ముందు అర్జునుడు తన బంధువులతో యుద్ధం చేయలేనని దిగులుపడ్డాడు. అప్పుడు కృష్ణుడు అతనికి భగవద్గీత ఉపదేశం చేశాడు. ధర్మం కోసం కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని చెప్పాడు. 18 రోజుల యుద్ధంలో అనేక వీరులు మరణించారు. భీష్ముడు సరసయ్యపై పడిపోయాడు. ద్రోణుడు, కర్ణుడు కూడా వీరమరణం పొందారు. చివరకు భీముడు గదాయుద్ధంలో దుర్యోధనుణ్ణి సంహరించాడు. యుద్ధం ముగిసింది. గెలుపు పాండవులదే అయినా నష్టం అపారమైనది. కృష్ణుడి సలహాతో యుధిష్ఠిరుడు రాజ్యాభిషేకం చేసుకుని ధర్మరాజు అయ్యాడు. చివరికి పాండవులు రాజ్యాన్ని వదిలి మహాప్రస్థానానికి బయల్దేరారు.